పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనకు అయిపోయిందండి. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ కావచ్చు, సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, చాలా స్టూడెంట్స్ ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సో వాటి గురించి ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ అయితే నిన్నటికి అయిపోయిందండి. సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ సర్టిఫికేట్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్స్ లేని వాళ్ళు కావచ్చు, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పార్టిసిపేట్ చేయొచ్చు. కాకపోతే ప్రాపర్ సర్టిఫికేట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తేనే పార్టిసిపేట్ చేయొచ్చు. సో అది ఫస్ట్ డౌట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్. ఎలిజిబుల్ లిస్ట్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫేజ్ 1లో ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సక్సెస్ఫుల్ గా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఎంతమంది ఎలిజిబుల్ మనకి 18th రోజు ఒక సపరేట్ లింక్ ఇస్తారు వెబ్సైట్ లోనే. పీజీసెట్ వెబ్సైట్ లోనే లైక్ ఎలిజిబుల్ లిస్ట్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ నేమ్, మీ కేటగిరీ, ఇన్కమ్ హయ్యర్ వచ్చిందా లోవర్ వచ్చిందా, మీ సక్సెస్ఫుల్ గా అయిందా లేదా అది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయితే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అని వస్తుంది. అలాంటి వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇర్రిలవెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంప్రాపర్ సర్టిఫికేట్స్ కావచ్చు, వాళ్ళు ఏ సర్టిఫికేట్ వల్ల రిజెక్ట్ చేస్తారో ఆ సర్టిఫికేట్ ఆర్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టని వాళ్ళకు మీకు ఎలిజిబుల్ చేయరు. సో అది మెయిన్ పాయింట్. 18th రోజు మీరు చూసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అసలు ఎందుకు ఎలిజిబుల్ చేస్తలేరని కొన్ని రీజన్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏపీ స్టూడెంట్స్. సో ఎవరైతే చాలా మంది నేను 6 months బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. 2026 నుంచి ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ ఎలిజిబుల్ అవ్వాలంటే, ఎంటెక్ ఇక్కడ చేయాలంటే ఫస్ట్ పాయింట్ మీరు ఇక్కడ చదివి ఉండాలి. మీ బోనాఫైడ్స్ అని ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఆర్ మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నట్టు ప్రూఫ్, అంటే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, సమ్ రిలేటెడ్ లాస్ట్ 10 to 15 years ఇక్కడ రెసిడెన్సీ ప్రూఫ్ గా మీరు మీ పేరెంట్స్ ది పెడితేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. కంప్లీట్ ఎడ్యుకేషన్ అవుట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళకు నాట్ ఎలిజిబుల్. సో చాలా మంది వీడియోస్ చూడరు కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్నారు. లైక్ మేము ఎగ్జామ్ రాసాము, కౌన్సిలింగ్ లో ఫీజ్ పేమెంట్ చేస్తాము, కానీ యూఆర్ ఎలిజిబుల్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు అంటున్నారు. సో అక్కడ గవర్నమెంట్ వాళ్ళు స్పెసిఫైడ్ మనకు చెప్పరు, జస్ట్ అక్కడ జీవో ఉంటుంది. ఆ జీవో ప్రకారంగా మీరైతే నాట్ ఎలిజిబుల్ అండి. సో కంప్లీట్ ఏపీలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ తెలంగాణ స్టూడెంట్స్ అదర్ స్టేట్ లో ఇస్తే మీరు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. అంటే 15% ఆఫ్ ద సీట్స్ లోనే మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. 85% లో మీరు లోకల్ కింద రారు. సో ఏపీ వాళ్ళు మొత్తానికి నాట్ ఎలిజిబుల్. ఎప్పుడు ఎలిజిబుల్, వాళ్ళు సర్టన్ ప్రూఫ్ గా రెసిడెన్సీ సర్టిఫికేట్ పెడితేనే ఎలిజిబుల్. తెలంగాణ వాళ్ళు కూడా సమ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదర్ స్టేట్ లో ఇస్తే మీరు 15% ఆఫ్ సీట్లను మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఇంప్రాపర్ సర్టిఫికేట్స్. సో ఎవరైతే ఇంప్రాపర్ గా సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళు, సపోజ్ ఇప్పుడు సిజిపిఏ మ్యాండేటరీగా మీరు పెట్టాలి. సిఎంఎం లేని వాళ్ళు మీ కాలేజ్కి వెళ్ళి కోర్స్ కంప్లీషన్ తీసుకొని అందులో సిజిపిఏ ఉండాలి. ప్రిన్సిపల్ సైన్ కావచ్చు, హెచ్ఓడి సైన్ కావచ్చు, స్టాంప్ కావచ్చు, మీరు ఏ కాలేజీలో అవుతున్నారు అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. 8 సెమిస్టర్ ఇప్పుడు సిఎంఎం, పీసీ, టీసీ, ప్రొవిజనల్ లేకపోతే కనీసం 8 సెమిస్టర్ మెమోస్ కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టాలి, లేకపోతే ఎలిజిబుల్ అయితే చేయరు. అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్, బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు హైయర్ ఎడ్యుకేషన్ కి నాట్ ఎలిజిబుల్. వన్స్ మీ రిజల్ట్స్, చాలా మంది కాలేజెస్ లో రిజల్ట్స్ కొద్దిగా లేట్ రావచ్చు. సో మీరు అలాంటి వాళ్ళు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి. అప్పటికి రిజల్ట్స్ రాకపోతే ఈ ఇయర్ అయితే మీరు నాట్ ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు అయితే మళ్ళీ పీజీ సెట్ రాసి మీరైతే జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ 4th పాయింట్ ఎడిట్ ఆప్షన్. సో చాలా సార్లు చెప్పాను, సో చాలా మంది వీడియోస్ చూస్తలేరు కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా చేసుకోవాలి. ఆ వీడియో కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టానని చెప్పాను లాస్ట్ టైం. సో చాలా మంది వేరే మెయిల్ కి పంపుతున్నారు, అంటే జనరల్ మెయిల్ ఉంటుంది కదా, నార్మల్ మెయిల్ పంపుతున్నారు. అట్లా ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. మీ పీజీసెట్ వెబ్సైట్ లోనే కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, అది క్లిక్ చేసి కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా మీరు క్వెరీస్ కావచ్చు, రీఅప్లోడ్ కావచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అందులో క్యాస్ట్, ఇన్కమ్, సిఎంఎం, మెమోస్ కావచ్చు, టీసీ కావచ్చు, అన్ని మీరు ఏవైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఏవైతే చెప్పమన్నారో లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అవన్నీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. 5th వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 19, 20, 21 ఈ 3 days లో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ మీనింగ్ ఏంటి, మీరు ఎందులో అయితే ఎగ్జామ్ రాస్తారో దాని రిలేటెడ్ కాలేజ్ అన్ని డిస్ప్లే అవుతాయి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అందులో మీకు నచ్చ ప్రియారిటీ ఆర్డర్గా పెట్టాలి. ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కావాలి, ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బ్రాంచ్, ఎగ్జాంపుల్ మీరు సివిల్ అనుకోండి, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, జియోటెక్ కావచ్చు, మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఓయూలోనే ఆ 3 పెట్టి నెక్స్ట్ జేఎన్టీలో నెక్స్ట్ 3 అట్లనే పెట్టొచ్చు. లేకుంటే ఓయూలో మీకు నచ్చిన బ్రాంచ్, నెక్స్ట్ జేఎన్టీలో మీకు నచ్చిన బ్రాంచ్, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, సో ఎంవిఎస్ఆర్ కావచ్చు, మీకు నచ్చిన కాలేజ్ ఏమన్నా పెట్టుకోవచ్చు. మీకు మీ ఇంట్రెస్టెడ్ కాలేజ్, ప్రైవేట్ పెడతారా గవర్నమెంట్ పెడతారా అది మీ ఇష్టం.
సో ఇక్కడ స్టూడెంట్స్ కోసం అయితే సపరేట్ కాలేజ్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు. 50 రూపీస్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫస్ట్ లింక్ మీకు కాలేజ్ లిస్ట్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత అందులో ఆ పీడిఎఫ్ దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే మీకు వెబ్ ఆప్షన్స్ 19 to 21 ఉంది కదా, అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మనకు యాజ్ పర్ 2025 డేటా ప్రకారంగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, కాలేజ్ అడ్రస్, ఆ కాలేజీలో ఎలాంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అది చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని కాలేజ్లో మనకి ఏ కాలేజ్ కావాలి, సో నేను అనుకున్న బ్రాంచ్ ఇందులో ఉందా లేదా, నేను అనుకున్న స్పెషలైజేషన్ ఇందులో ఉందా, దాని ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ మీరైతే చూసుకోవచ్చు. కింద పీడిఎఫ్లో 2 PDFs మర్జ్ చేసి పెట్టాను. ఒక పీడిఎఫ్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒక పీడిఎఫ్లో టాప్ టు బాటమ్ కాలేజ్ అంటే టాప్ 20, టాప్ 30 అని ఉంటుంది. సో 104 కాలేజ్ లిస్ట్ అయితే ఉంటుంది. అది మనకు 2021 వరకు చాలా కాలేజెస్ ఉంటుండే ఎంటెక్. సో చాలా మంది జాయిన్ అవుతలేరు కాబట్టి కొన్ని ఏఐసిటి కొన్ని ప్రోగ్రామ్స్ని తీసేసింది కొన్ని కాలేజ్లో. సో ఆ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ రెండు మీరు కంపేర్ చేసుకొని ఆ పైన పీడిఎఫ్లో ఉన్న కాలేజెస్ కింద ఏ నెంబర్లో వస్తుందో అది మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. టాప్ 10, టాప్ 20 కావచ్చు. సో అవి మనకు 2 years బ్యాక్ మనకు నేను హ్యాండ్ రైటింగ్తో రాసినాయి. దాని రిలేటెడ్గా చేసుకొని మీరైతే టాప్ టు బాటమ్ కాలేజ్ మీకు 10 అయితే 10, 20 అయితే 20, 30 అయితే 30 మీకు నచ్చిన కాలేజ్ మీరైతే ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవాలి. సో ఎవరికైనా గైడెన్స్ కావాలి, నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా ఏమైనా సజెషన్స్ కావచ్చు, వేరే ఇష్యూస్ ఉన్నా సో మీరైతే గైడెన్స్ తీసుకోవచ్చు. టిల్ మీరు స్మార్ట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. గైడెన్స్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే పీజీ సెట్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి. కాలేజ్ లిస్ట్ అయితే 50 రూపీస్ ఉంటుంది. సో మీరు లింక్ క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ పీడిఎఫ్ రాదు, ఫస్ట్ మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివి అక్కడ వ్యూ పర్చేస్ ఉంటుంది, వ్యూ పర్చేస్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పీడిఎఫ్ అయితే లాగిన్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ అయితే వస్తుంది. పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది, నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 20 to 15 minutesలో మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తాను. వెబ్ ఆప్షన్స్ అయితే 150 రూపీస్ ఉంటుంది సర్వీస్. సో 19th నుంచి మాకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికన్నా కావాలి మాకు వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అంటే ఆ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిస్తాం. జస్ట్ మీరు కాలేజ్ ఏవేవి కావాలి, ఏ బ్రాంచెస్ కావాలి అవి మాకు రాసిస్తే అవి మీకు పెట్టేసి మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ మనకు 3 type ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయండి. ఒక కోర్స్లోనే ఒక కోర్సు మనకు నార్మల్గా రెగ్యులర్ మోడ్లో ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్లో ఉంటుంది, ఎస్ఎన్ఎస్లో ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంది. జేఎన్టీయూలో కొన్ని రెగ్యులర్ మోడ్లో ఉంటాయి కోర్స్, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్, కొన్ని ఎస్ఎన్ఎస్. అది ఎందులో ఉన్నా మనకు ఆ కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉందా లేదా అది మీరు పెట్టేసుకోవాలి. మీరు రెగ్యులర్గా పెట్టినా, ఎస్ఎఫ్ పెట్టినా, ఎస్ఎన్ఎస్ పెట్టినా మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్టైపెండ్ కూడా వస్తుంది. సో చాలా మంది డౌట్ పడుతారు, నాకు రెగ్యులర్ పెడితేనే వస్తుందేమో, ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్ పెడితే రాదేమో. అట్లా కాదు. అవి ఏం చేశారంటే ఫస్ట్ 2021 వరకు రెగ్యులర్ మోడ్లోనే ఉంటుండే సీట్స్. చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, హాస్టల్ పర్పస్ కావచ్చు, ఏదైనా ప్రిపేర్ అవుదామని వచ్చేవాళ్ళు. సో అట్లా జెన్యూన్ స్టూడెంట్స్కి ఈ కోర్స్ అందజేయాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 20 సీట్లు ఉన్నాయి. ఆ 20లో 10 రెగ్యులర్లో పెడతారు, 5 ఎస్ఎఫ్లో పెడతారు, 5 ఎస్ఎన్ఎస్లో పెడతారు. అలా పెట్టి వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అనేది పెంచేస్తారు. పెంచేసినప్పుడు సో ఎవరైతే ఆ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఫీజు ఎంత పెంచినా వాళ్ళు వస్తారని దాని ప్రకారంగా వీళ్ళు సీట్ అనేది చేంజ్ చేసి ఫీ స్ట్రక్చర్ పెంచేసి సో టైప్ ఆఫ్ సీట్స్ని వాళ్ళు చేంజ్ చేస్తారు. సో మీరు రెగ్యులర్లో వేసినా, ఎస్ఎఫ్ ఎస్ఎన్ఎస్లో వేసినా మీకైతే బెనిఫిట్స్ అయితే వస్తాయి. కాకపోతే ఫీ స్ట్రక్చర్ వేరియేషన్ అయితే ఉంటుంది అంతే. సో వీళ్ళందరూ ఒకే క్లాస్లో ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారు, ఆ కోర్స్ మొత్తం ఉంటే రెగ్యులర్లో ఉంటుంది, ఎస్ఎఫ్లో ఉంటుంది, ఎస్ఎన్ఎస్లో ఉంటుంది. ముందు ఏముంటుండే ఒకటే క్లాస్లో రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎస్ఎన్ఎస్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఉంటారు రెగ్యులర్, ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్. సో ఇది కన్ఫ్యూజన్ అయినా నో ప్రాబ్లం. మనకు ఆ కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉంటే అది ఎస్ఎఫ్, ఎస్ఎన్ఎస్ సెకండరీ. సో జాయిన్ అయిపోవాలి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ 9th పాయింట్ వచ్చేసి మీరు ఎన్ని ఎక్కువ కాలేజ్ పెడితే అన్ని బెనిఫిట్. మీరు ప్రియారిటీ ఆర్డర్గా వాళ్ళు చెక్ చేస్తారు. ఫస్ట్ మనకి ఏ కాలేజ్ కావాలి, ఎగ్జాంపుల్ జేఎన్టీయూ, సెకండ్ ఉస్మానియా, థర్డ్ వచ్చేసి మనకు సిబిఐటి కావచ్చు, ఫోర్త్ వచ్చేసి విఎన్ఆర్ కావచ్చు, వాసవి కావచ్చు, ఇట్లా పెడతాం. ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టారు అందులో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఫస్ట్ కాలేజ్ ఇస్తారు. ఫస్ట్ కాలేజ్లో మీకన్నా టాపర్స్ ఉన్నారు మీ కేటగిరీలో, సెకండ్ కాలేజ్ చూస్తారు. సెకండ్లో మీరు టాప్ ఉంటే మీకు సెకండ్ కాలేజ్ ఇచ్చేస్తారు. థర్డ్, ఫోర్త్ కింద వెళ్ళరిగా. అలా మనం ఎన్ని ఎక్కిస్తే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో ఎక్కువ కాలేజ్ పెట్టడం వల్ల బెనిఫిట్సే కానీ మనకైతే ఎలాంటి లూజ్ కావచ్చు, లైక్ డిసడ్వాంటేజెస్ కావచ్చు ఏముండవు. సో ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకు సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్లో 18 సీట్స్, 12 సీట్స్, 6, 24, 30 బేస్డ్ ఆన్ యువర్ బ్రాంచ్ స్పెషలైజేషన్. సో తక్కువ ఉంటాయి కాబట్టి మనకు క్యాస్ట్ వైజ్ తీస్తే ప్రతి క్యాస్ట్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీబీ, బీసీడి, బీసీఏ, బి,
ప్రతి క్యాస్ట్కి 1 సీట్ 2 సీట్స్ 1 సీట్ 2 సీట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక్కొక్క క్యాస్ట్కి లైక్ ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి మనకు కనీసం 2 అన్న 3 అన్న, ఎస్సీ గ్రూప్ 3కి 1 సీట్, మళ్ళీ బీసీడీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు 10%. సో అట్లా మనకు 1 or 2 సీట్స్ మాత్రమే ప్రతి కేటగిరీకి వస్తాయి. ఎందుకంటే ఓవరాల్ సీట్స్ 16-20 ఉంటే ప్రతి క్యాస్ట్కి రెడ్యూస్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయాలి. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ సపోజ్ మనకు ఒక 18 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. బీసీబీ క్యాండిడేట్ 1 or 2 సీట్స్ మాత్రమే బీసీబీకి ఫిక్స్ అయి ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 2 సీట్స్ అనుకుందాం. అలా అతను ఒక 10 కాలేజీలు పెడితే 20 సీట్స్ మాత్రమే ఉంటాయి. అంటే అతను రిజర్వేషన్లో, అంటే మీరు టాప్ 20లో రావాలి. సపోజ్ మీలాగానే ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, కానీ అప్లై చేసిన వాళ్ళు ఒక 50-60 మెంబర్స్ ఉన్నారు. కానీ అక్కడ సీట్స్ అన్ని మనకు రిజర్వ్డ్ అయ్యి, ఓన్లీ మీ కేటగిరీ చెప్తున్నాను, ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుతానే 20 సీట్స్. ఆ టాప్ 20 వెళ్ళిన తర్వాత మిగతా 40 మెంబర్స్కి సీట్ రాదు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎన్ని ఎక్కువ కాలేజ్ పెట్టుకుంటే అన్ని బెనిఫిట్స్ అయితే పొందుతారండి. ఫేజ్ 1లోనే మనకు 50% ఆఫ్ ద సీట్స్ బుక్ అయిపోతాయి. కాబట్టి సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో కాలేజ్ లిస్ట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు వేరే సోర్సెస్ నుంచి మీరైతే పెట్టుకోవచ్చు. సో మెయిల్ ఐడి, సో మీరు మెయిన్గా మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా, మీకు ఏమైనా వచ్చినా, పీడిఎఫ్ ఇష్యూస్ వచ్చినా నా మెయిల్ ఐడి డిస్ప్లేతో మీరైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, మనకు ఎవరికైతే ఆ 8 సెమిస్టర్ మెమోస్ ఉన్నాయి, పాస్ అయినా ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ లేని వాళ్ళు, మనకు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్, అంటే ఈ రోజు, కనీసం ఈ రోజన్నా రేపన్నా మీరు అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది పీజీ సెట్. సో అక్కడికి వెళ్ళి మీ అన్ని ఒరిజినల్స్ వెళ్ళి తీసుకొని, సో మాకు ఇట్లా ఆన్లైన్లో వస్తలేదు సార్, అందుకే మేము వచ్చామని చెప్పండి. చెప్తే వాళ్ళు ట్రై చేస్తారు. సో మీ సర్టిఫికేట్స్ అన్ని చూసి, మీరు అంతలోపు మీరు అన్ని అప్లోడ్ చేయాలి. మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అన్ని అప్లోడ్ చేశాను సార్ అంటే వాళ్ళు అక్కడనే చూస్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఇప్పుడు అప్లోడ్ చేస్తా అంటే కుదరదు. మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా అన్ని అప్లోడ్ చేసి, సో ఇంకా మాకు ఏం చూస్తలేరు సార్ మీరు అని చెప్తే సరిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వెళ్ళండి. లేకపోతే మీరు, మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఎలిజిబుల్ లిస్ట్ 18th. సో 18th అంటే కనీసం 17th వరకు చూసి 17th ఆఫ్టర్నూన్ అన్నా మీరు అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి. లేకపోతే 18th రోజన్నా మీరు వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి ట్రై చేస్తారు. సో వెబ్ ఆప్షన్ 19 కాబట్టి మీరు ఏది చేసినా 18th వరకే చేయాలి. మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చిన వాళ్ళు మళ్ళీ 19th 20 వాళ్ళైతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్డ్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎన్నిసార్లు మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ అయితే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.